గ్యాస్ట్రో కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంబా జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్నటువంటి ఒక ప్రైవేటు బస్సు అదుపు తప్పి సుమారు 100 అడుగుల లోతున్నటువంటి లోయలో పడిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా ఇప్పుడు సంచలనంగా మారింది. గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం, ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. కొండ చర్యలు అదే ఘాట్ రోడ్లలో ప్రయాణించేటువంటి సమయాలలో అనేక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొక ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్నటువంటి బస్సు ఇప్పుడు ఆ లోయలో పడిపోయి 100 అడుగుల లోతు లోయలో పడిపోయినటువంటి ఘటనలో అక్కడ 7గురు ఇప్పటివరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నట్టుగా ఇప్పుడు పోలీసులు తెలిపారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనేటువంటి ఒక ఆందోళన కూడా ఇప్పుడు అక్కడ వ్యక్తమవుతుంది. శర్మ ట్రావెలర్స్కి చెందినటువంటి బస్సు శనివారం ఉదయం సుమారు 6 గంటల 30 నిమిషాల సమయంలో బైరాగఢ్ నుంచి చంబా పట్టణానికి బయలుదేరింది. బస్సు దాదాపు 3 కిలోమీటర్లు ప్రయాణించినటువంటి తర్వాత చాలోజ్ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. మలుపు తిప్పుతున్నటువంటి సమయంలో డ్రైవర్ బస్సు పైన నియంత్రణ కోల్పోవడంతో వాహనము రోడ్డుపై నుంచి జారి లోయలో, అది కూడా 100 మీటర్ల లోతున్నటువంటి లోయది, ఆ లోయలో పడిపోయినట్టుగా ప్రాథమికంగా సమాచారం తెలుస్తుంది. ప్రమాద స్థలానికి దిగువన ఉన్నటువంటి మరో రోడ్డు పైన బస్సు పడిపోయింది. పైన ఉన్నటువంటి ఘాట్ రోడ్డు నుంచి కింద ఉన్నటువంటి మరొక ఘాట్ రోడ్డు మీద 100 అడుగుల లోతు కింద, అంటే ఘాట్ రోడ్లో పైకి వెళ్ళేటప్పుడు మలుపుగా ఏ విధంగా ఘాట్ రోడ్డు ఉంటుందో అలా పైన ఉన్నటువంటి ఘాట్ రోడ్డు నుంచి పడిపోతే కింద ఉన్నటువంటి ఘాట్ రోడ్డు మీద ఆగిపోయింది ఆ బస్సు. పల్టీలు కొడుతూ అక్కడ పడిపోయి నుజ్జు అయిపోయినటువంటి బస్సు. సో దీంతో బస్సులో చిక్కుకున్నటువంటి బాధితులను బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించవలసి వచ్చింది. గాయపడిన 11 మందిని తిస్సా పట్టణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదని చంబా జిల్లా ఎస్పీ విజయ్ సక్లాని తెలిపారు. ప్రమాద సమయంలో సుమారు 20 నుంచి 25 మంది ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి దారుణ బస్సు ప్రమాద ఘటన అయితే ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ తీవ్ర భయంకర పరిస్థితులకు దారితీసింది. ఎందుకంటే నిత్యము అక్కడ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో కనీసం 10 రోజులకు ఒక బస్సు ప్రమాదమో లేకుంటే ఇతరత్ర వాహన ప్రమాదములో ఈ యొక్క ఘాట్ రోడ్లలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా మరొక అంశం కూడా, గత 10 రోజుల క్రితమే ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. మరలా ఇప్పుడు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అక్కడ బోల్తా పడి 100 అడుగుల లోతున పడిపోయినటువంటి ఘటనలో 7గురు మరణించడం, మిగతా వారు తీవ్ర గాయాల పాలై వారు ఆసుపత్రిలో చికిత్స పొందడం, ఇదంతా కూడా వారందరినీ కూడా అక్కడ ఆ రోడ్లలో ప్రయాణం చేయాలంటేనే భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనిపైన ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. అక్కడ మృతి చెందినటువంటి వారికి సంతాపం తెలపడే కాకుండా ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరించేటువంటి పనిలో పడ్డట్టుగా తెలుస్తుంది. విజువల్స్ చూస్తే మనకు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడొచ్చు. 100 అడుగుల లోపల పైనుంచి పడ్డటువంటి ఘాట్ రోడ్లో పడ్డటువంటి బస్సు 100 అడుగుల కింద ఉన్నటువంటి మరో ఘాట్ రోడ్లో, ఇక్కడ మనం పైనుంచి ఒక వీడియో తీస్తున్నాడు ఆ వ్యక్తి, అక్కడి నుంచి కింద ఉన్నటువంటి ఆ ఘాట్ రోడ్లోకి పడిపోయినటువంటి దృశ్యం ఇదంతా కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులను, అటువైపు వెళ్తున్న వారందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ భారీ ప్రమాదం తర్వాత అటువైపు వెళ్తున్నటువంటి వాహనదారులకు కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ప్రస్తుతం ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అన్ని కోణాలలో కూడా ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించేటువంటి పనిలో పడ్డారు. ఇక హాస్పిటల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా త్వరితగతిన చికిత్స అందిస్తూ, మెరుగైనటువంటి చికిత్స అందిస్తూ వారికి ప్రాణాపాయం నుంచి బయటపడేటువంటి పరిస్థితిని అయితే ఇప్పుడు అక్కడ వైద్యులు కూడా చేస్తున్నారు. एक एक नहीं है लेडीज बोल रहा है ये दियो एक फोन ही है ना एक फोन का नहीं है ओए प्राणा छोड़ दे ना ताड़ पे आलो उसको पास में आ गया अबे लोड रहा आज लोड गुजरे